కళ్యాణ్ రామ్ ఎంట్రీ ఎలా ఉంది? ఎంట్రీ లుక్కి ఆ క్లాప్స్ కానీ ఆ విజిల్స్ కానీ హైలైట్ గా ఉండవయ్యా. పేపర్లు మొత్తం ఎట్లా సూపర్. క్లైమాక్స్ ట్విస్ట్ కూడా బాగుంది. అదే సీరియస్లీ చాలా మందికి తెలిసి ఉంటుంది అనమాట. ఆ క్లైమాక్స్ ట్విస్ట్ కావచ్చు, అంత బాగుంది బ్రో. మంచి మూవీ అనమాట. ఈ మధ్య కమర్షియల్ మూవీస్ కంటిన్యూస్ గా వచ్చే టైంలో ఇలాంటి మూవీ కూడా వచ్చి ఇండస్ట్రీలో డిఫరెంట్ జోనర్స్ ఆఫ్ మూవీని బ్యాలెన్స్ చేస్తూ ఉంది. సో కొత్తగా ఉంటుంది. మనం ట్రైలర్ చూసి ఇలా ఉండొచ్చేమో అనుకుంటాం, బట్ అట్లా లేదు. రెగ్యులర్ గా లేదు. చాలా బాగుంది చాలా బాగుంది. సెకండ్ హాఫ్ లైట్ గా లాగా అనిపించింది, బట్ ఓవరాల్ గా గుడ్ మూవీ. మ్యూజిక్ అండ్ బీజిఎమ్స్ చాలా బాగున్నాయి. మ్యూజిక్ ఎవ్రీథింగ్ వెరీ ప్లస్ పాయింట్ మూవీ. ముందు వచ్చే ట్విస్ట్ కావచ్చు, సెకండ్ హాఫ్ క్లైమాక్స్ కావచ్చు, ఫస్ట్ ఒక 20 minutes మనం ఓర్చుకుంటే చాలు బ్రో. రిమైనింగ్ మూవీ అంతా మనకు నిజంగా చాలా కూల్గా ఎమోషనల్గా మనకు ఉంటుంది మూవీ. అండ్ మ్యూజిక్ కూడా బ్రో సీరియస్లీ హేషామ్ ఇచ్చిండే మ్యూజిక్. అంటే వీళ్ళందరూ యాక్టింగ్ ఒక ఎత్తు, ఇంకొక పక్క మ్యూజిక్ మాత్రమే ఒక ఎత్తు. ఆయన ఇచ్చిండే కూల్, కామ్, కంపోజ్డ్, సూతింగ్, ప్లెజెంట్ మ్యూజిక్ అయితే నిజంగా మనందరికీ టచ్ అవుతుంది. అంటే రొటీన్ స్టోరీ అంటే కొద్దిగా అనిపిస్తుంది. అంటే ఫస్ట్ హాఫ్ లో అయితే ఒక అర్ధగంట బాగుంటుంది, మళ్ళీ తర్వాత ఈ అమ్మాయి ఏంద్ర ర్యాగ్ రమ్మోలు అనిపిస్తుంది. మళ్ళీ తర్వాత ఇంటర్వ్యూల ముందర కొద్దిగా బాగుంటుంది. ఇంకా సెకండ్ హాఫ్ బాగుంది. కొద్దిగా అదొకటి ల్యాగ్, కొద్దిగా సాంగ్స్ అయితే శృతి హాసన్ వస్తుంది. కానీ తన క్యారెక్టరే బాగుంది, తన యాక్టింగే నాకు బాగా నచ్చింది. ఎందుకంటే ఒక స్టోరీ బాగున్నప్పుడు సినిమా బాగుంటుంది, సినిమా బాగున్నప్పుడు ఆర్టిస్ట్ బాగుంటారు, ఆటోమేటిక్ సినిమా హిట్ అవుతుంది. కాకపోతే ఏంటంటే ఇందులో మన డైరెక్టర్ యాక్ట్ చేయడం అనేది ఇంకో లెవెల్. నాకైతే పిచ్చగా నచ్చింది.